నంద్యాలలో పోస్టర్లు కలకలం రేపాయి. టీడీపీ, జనసేన, బీజేపీ ఒకటేనంటూ పట్టణంలో ప్రధాన కూడళ్లలో వాల్ పోస్టర్లు వెలిశాయి. మత సామరస్యానికి ప్రతీక అయిన నంద్యాలలో ఇలాంటి వెకిలి రాతలతో పోస్టర్లు పెట్టడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోస్టర్లు ఏర్పాటు చేసిన వ్యక్తులను పట్టుకుని టీడీపీ శ్రేణులు పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారంపై నంద్యాల టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ఎండి ఫారూక్ ఆదేశాల మేరకు టీడీపీ, జనసేన నాయకులు కలిసి జిల్లా ఎస్పీకి పోస్టర్లు తయారు చేసిన వెనుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని రిప్రజెంటేషన్ ఇచ్చారు. నంద్యాలలో పోస్టర్లు కలకలం రేపాయి. టీడీపీ, జనసేన, బీజేపీ ఒకటేనంటూ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో వాల్ పోస్టర్లు వెలిశాయి. మత సామరస్యానికి ప్రతీక అయిన నంద్యాలలో ఇలాంటి వెకిలి రాతలతో పోస్టర్లు పెట్టడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోస్టర్లు ఏర్పాటు చేసిన వ్యక్తులను పట్టుకుని టీడీపీ శ్రేణులు పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారంపై నంద్యాల టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ఎండి ఫారూక్ ఆదేశాల మేరకు టీడీపీ, జనసేన నాయకులు కలిసి జిల్లా ఎస్పీకి పోస్టర్లు తయారు చేసిన వెనుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, దీని వెనుక ఎవరున్నారు అనే కోణంలో పోలీసులు ఏమైనా దర్యాప్తు చేసే అవకాశం ఉందంటారా? థ్యాంక్ యూ శిరీష. నంద్యాలలో పోస్టర్ల రచ్చ అనేది కొనసాగుతోంది. నిన్న రాత్రి టీడీపీ, జనసేన, బీజేపీ ఒకటే అంటూ వెలిసిన పోస్టర్ల కలకలం రేపుతున్నాయి. అయితే దీనిపైన టీడీపీ, జనసేన, బీజేపీ మండిపడుతున్నాయి. వీరు విడివిడిగా వచ్చి టీడీపీ ఎన్ఎండి ఆదేశాల మేరకు వీరు ఎస్పీని కలిసి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఇలాంటి మత కల్లోలాలు రేపే వారిని కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా రెడ్డి మాజీ ఎమ్మెల్యే కూడా ఎస్పీని కలిసి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి వారిపైన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రశాంతంగా ఉండే నంద్యాలలో మత కల్లోలాలు లేపే విధంగా పోస్టర్లు వెళ్తడం పైన వారు కంప్లైంట్ కూడా ఇచ్చారు. అదే విధంగా బీజేపీ తరఫు నుంచి అభిరుచి మధు కూడా వచ్చి ఎస్పీని కలవడం కూడా జరిగింది. వీరిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. అయితే అర్ధరాత్రి వెళ్తున్న ఈ పోస్టర్ల పైన పూర్తిగా నంద్యాలలో ఒక రచ్చ అనేది కొనసాగుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద వైకాపా నాయకులే ఈ పని చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. నంద్యాల మత సామరస్యానికి ప్రతీక అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది శిరీష. ఎవరిపైన అనుమానం వ్యక్తం చేశారా పోలీసులు? కానీ ఇప్పటికే పోలీసులు ఒక నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే ఎక్కడైతే ఇవి ప్రింట్ అయ్యాయి ఆ ప్రింట్ సంబంధించిన యజమానులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు శిరీష. రైట్, థ్యాంక్ యూ మధు.